కూలీ నా వరకు ఇట్స్ స్ట్రిక్ట్లీ అన్ యావరేజ్ యాక్షన్ డ్రామా అండ్ ఎస్ నేనైతే డిసప్పాయింట్ అయ్యా 1000 crores కాదు నా టికెట్ మనీకి కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ గుడ్ అండి. స్టోరీ వరకు బాగానే ఉంటుంది, పెద్ద కాంప్లెక్స్ స్టోరీ ఏం కాకపోయినా స్టోరీలో చాలా లేయర్స్ ఉండడంతో స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అయితే నరేషన్ మాత్రం బిస్కెట్ అండి. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు స్టోరీలో పెద్దగా హైస్ ఏం లేకపోయినా డ్రామాని మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్ హాఫ్కి కావాల్సిన ప్రాపర్ సెటప్ని ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండి, నాకైతే నచ్చింది ఫస్ట్ హాఫ్. అయితే ఇలాంటి ఫస్ట్ హాఫ్ ఉన్నప్పుడు సాలిడ్గా పగిలిపోయే సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ కూడా సోగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే ఏదో సిచ్యువేషన్ బిల్డ్ అవుతుంది, ఆహా ఇక్కడ అదిరిపోద్ది సీన్ అని అనుకుంటాం, బట్ అలా ఏం జరగదు. సెకండ్ హాఫ్లో ఆ మ్యాన్షన్ సీన్ దగ్గర సరైన మ్యూజిక్ పడి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్లో ఒక 2 or 3 హై సీన్స్ బాగుంటాయి అంతే, మిగతాది ప్రతి నార్మల్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ నరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎయిమ్లెస్గా అనిపించింది నాకు. దేవా ఫ్లాష్ బ్యాక్ని షార్ట్ టైంలో అయినా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ని స్టోరీలోకి చాలా లేట్గా తీసుకొచ్చారని నా ఫీలింగ్. ఈ మూవీ చూస్తున్నప్పుడు పెద్ద లాగింగ్గా కానీ బోరింగ్గా కానీ అనిపించలేదు. అలానే ఫ్యూ సీన్స్లో తప్ప ఎక్కడ పెద్ద ఎక్సైటింగ్గా కానీ ఇంట్రెస్టింగ్గా కూడా ఏమనిపించలేదు. ఇది ప్రాపర్ రజనీకాంత్ స్టైల్ ఆఫ్ కమర్షియల్ మూవీ కాదు, అలానే లోకేష్ కైండ్ ఆఫ్ ప్రాపర్ యాక్షన్ డ్రామా కూడా కాదు. ఇట్స్ మేడ్. ఈ మూవీలో చాలా జరుగుతుంటాయి, బట్ అలా జరగడానికి రీజన్ అయిన కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇక మ్యూజిక్ మ్యాటర్కి వస్తే మ్యూజిక్ బాగుంది కానీ సరిగ్గా యూటిలైజ్ చేయలేదని నాకు అనిపించింది. కూలీ ఆల్బంలో చాలా బీజిఎమ్స్ ఉంటాయి, అవన్నీ వదిలేసి ఆ ట్రైలర్ బీజిఎంని యూజ్ చేశారు. అసలు ఆ పవర్ హౌస్ బీజిఎంని పెద్దగా యూజే చేయలేదు. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ ఫైన్ అండి, బట్ నాకైతే ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ని పెట్టి స్టోరీని ఇంకా స్ట్రెచ్ చేశారు అన్న ఫీలింగ్ కలిగింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. రజనీకాంత్ యాజ్ యూజువల్గా తన ఓన్ స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాగార్జున డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్, బట్ నేను బాగా ఇంప్రెస్ అయింది షౌబిన్ పర్ఫార్మెన్స్కి. యాక్షన్ సీన్స్ రెగ్యులర్గానే ఉన్నాయి, నాట్ గ్రేట్ బట్ ఫైన్. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నేనైతే డిసప్పాయింట్ అయ్యా. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.